అంటే మీరు ప్రజా సమస్యల్ని కరెక్ట్గా తీసుకెళ్తారనేది. ఒకసారి విజయవాడ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాత్రం వెళ్తే అవాయిడ్ చేశారు. 2 సార్లు 3 సార్లు అవాయిడ్ చేసిన తర్వాత నేను చంద్రబాబుతో చెప్పాను, ఆయనకి ఇష్టం లేదు, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, డోంట్ వేస్ట్ యువర్ టైం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు అన్నాడు. అప్పుడు బాబు రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు. అయితే మమ్మల్ని పోటీ చేసుకోమంటారా అంటే, మీ ఇష్టం, మీ పార్టీ మీరు ఏం డిసైడ్ చేసుకోండి, మీరు చెప్తారా, నేను చెప్పను. విజయవాడ అంటే ఆయనకు ఈజ్ గాట్ ఏ స్పెషల్ ఫీలింగ్, కృష్ణా జిల్లా వాడు కాబట్టి. సరే నేను వచ్చి మా పార్టీ కమిటీ మీటింగ్లో సెక్రటరీ దాసరి నాగభూషణరావు గారు, సరే మేమందరం విజయవాడ వెళ్ళి సిపిఐ కలిసి పోటీ చేశాం. మేమే గెలిచాం. వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఎక్కువ సీట్లు. తర్వాత ఒక 15 రోజులకు వెళ్ళాను. వెళ్ళి విష్ చేస్తే అన్నాడు, అంతే, ఇంకేమి మాట్లాడలేదు. అట్లాగే ఇంకేదైనా ఇష్యూస్ వస్తే బాగా రియాక్ట్ అయ్యేవాడు పీపుల్స్ ఇష్యూస్ మీద. సిహెచ్ రాజేశ్వరరావు గారు మా పార్టీ లీడర్. ఒకసారి ఆయన నేను వెళ్ళాం. ఆయన మీద ఒక అన్యాయమైన కేసు పెట్టారు. మీరు ఏదో చేస్తారు, కేసులు పెడతారు అన్నాడు. అంటే ఇళ్ళు తగలబెట్టారని కేసు పెట్టారండి. రాజేశ్వరరావు గారా అన్నాడు. ఇంత పెద్ద మనిషి ఆయన మీద ఇట్లాంటి కేసు ఎందుకు పెట్టారు అంటే, అక్కడ ఆ ఊళ్ళో నక్సలైట్లు మా పార్టీ లీడర్ను చంపేశారు. అంత్యక్రియల కోసం రాజేశ్వరరావు గారు వెళ్ళారు. నాకేదో ప్రోగ్రాం ఉండి నేను కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను. నేను ఆ ఊరేగింపులో దాదాపు 10,000 మంది చుట్టూ గ్రామాల నుంచి వచ్చారు. రాజిరెడ్డి గారని, ముసుగు రాజిరెడ్డి గారు, పాపులర్ లీడర్, సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆ కోపంతో ఆ నక్సలైట్ ఇల్లు జనం తగలబెట్టారు. దాంట్లో రాజేశ్వరరావు పేరు పెట్టారు. పెడితే నేను పోలీసులతో కనుక్కొని అది ఎంతవరకు సాధ్యమో, ఏమిటో, ఎందుకు పెట్టారు కనుక్కుంటాను ఇమీడియట్గా. కానీ రాజేశ్వరరావు గారు ఇట్లాంటి పని చేస్తారని నేను నమ్మట్లేదండి. తర్వాత కొంచెం టైం పట్టింది, ఒక 5-6 ఆయన పేరు తీయించేయటానికి. తర్వాత కేసు వితరణ చేశారు. అంటే మీ ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారిలో మీరు గమనించింది ఆయన వర్చ్యూస్ ఏంటంటారు యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా? నా ఉద్దేశంలో వాస్తవానికి ఆయనకు అంతకుముందు రాజకీయాలలో ఏమీ సంబంధం లేదు. రెండవది, సినిమా ఫీల్డ్లో ఉండే అట్మాస్ఫియర్ వేరు. ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ నుంచి ఇక్కడ అడ్జస్ట్ కావటం అంత సులభమైన విషయం కాదు. ఆయనకు రాజకీయ అభిమానుల కంటే సినిమా అభిమానులు ఎక్కువ ఉండేవారు. ఎక్కువ ఉన్నందువల్ల ఒక్కోసారి కొంచెం ఈ వచ్చిన వాళ్ళు పాదాభివందనాలు చేయటం ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఆయన ఒక దేవుడిగా భావించేవాళ్ళు. దేవుడిలాగా